హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఇప్పటివరకు నేను జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో జరిగినటువంటి 22nd ఆఫ్ ఏప్రిల్న జరిగిన దాడి ఏదైతే ఉందో దాన్ని బీజేపీ పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకుంటుందని నేను ఇప్పటివరకు కామెంట్ చేయాలి. కానీ ఈరోజు నరేంద్ర మోదీ గారు బీహార్లో ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఆయన చేసినటువంటి కామెంట్స్ దట్టు ఇన్ ఇంగ్లీష్. ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా నరేంద్ర మోదీ గారు మాట్లాడే భాష హిందీ. అలాంటిది టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత నరేంద్ర మోదీ గారు సౌదీలో ఉన్న పర్యటనను అర్థవంతంగా ముగించుకొని ఇండియాకు వచ్చి ఈ దాడిని కట్టడి చేసేదానికి, దాడి వెనకాతలో ఉన్న పట్టుకునే వాళ్ళని పట్టుకునేదానికి ఏదో చాలా సీరియస్గా ఉన్నట్టు కొంతవరకు నటించే ప్రయత్నం చేశాడు. ఎయిర్పోర్ట్లోనే రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు అఫీషియల్స్తో. దెన్ కొంతమంది మినిస్టర్స్తో మాట్లాడే ప్రయత్నం చేశారు. దేర్ ఆఫ్టర్ నరేంద్ర మోదీ గారు ఈ పర్టికులర్ అంశం మీద ఎక్కడ ఏం మాట్లాడుకుంటూ నోరు మీద నుండి ఆలోచించాడు. 22nd ఈ దాడి జమ్మూ అండ్ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగితే నరేంద్ర మోదీ గారు ఈరోజు బీహార్లో ఒక మీటింగ్ పెట్టుకుని ఆయన చెప్పినటువంటి మాట, టుడే ఫ్రమ్ ద సాయిల్ ఆఫ్ బీహార్ ఐ సే టు ద హోల్ వరల్డ్, ఇండియా విల్ ఐడెంటిఫై, ట్రాక్ అండ్ పనిష్ ఎవ్రీ టెర్రరిస్ట్ అండ్ దేర్ బ్యాకర్స్. సో ఇండియా ప్రపంచం మొత్తం అర్థమయ్యేదానికి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇండియా ఎవరైతే ఉగ్రవాదులు వాళ్ళ వెనకాతల నుండి సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ ట్రాక్ చేస్తాం, ఐడెంటిఫై చేస్తాం, ట్రాక్ చేస్తాం అండ్ పట్టుకుంటాం. వాళ్ళని మట్టిలో కలిపేంత వరకు మేము పర్స్యూ చేస్తూనే ఉంటాం ఈ పర్టికులర్ టెర్రరిస్ట్ గ్రూప్స్ని అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ నాకు అర్థం కాని అంశం ఏంటంటే, ఇదే మాట నరేంద్ర మోదీ గారు ఎక్కడైతే టెర్రర్ అటాక్ జరిగిందో ఆ సైట్ని విజిట్ చేసి చెప్పుంటే బాగుండేది. ఆ సైట్ని విజిట్ చేయాల, చనిపోయిన కుటుంబాలని పరామర్శించే పని చేయాలి. ఏ ఒక్క కుటుంబాన్ని కూడా కలవలేకపోయారు. జమ్మూ కాశ్మీర్కి అడుగు కూడా పెట్టలేకపోయారు. 2 రోజులు, ఒకరోజు సౌదీ నుంచి వచ్చి రివ్యూ మీటింగ్స్ పెడుతున్నానని చెప్పి పెట్టిన తర్వాత బీహార్కి వచ్చి బీహార్లో ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, బీజేపీ ఈ పర్టికులర్ టెర్రర్ అటాక్ ఏదైతే ఉందో దీన్ని రాబోయే ఈ టెర్రర్ అటాక్ తర్వాత జరగబోయే మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికలు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఆ ఎన్నికల్లో వాడుకునేదానికి సర్వదా రంగం సిద్ధం చేసుకుందా బీజేపీ. దానికి నరేంద్ర మోదీ గారే లీడ్ తీసుకున్నారంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు నేను అర్లియర్ చేసిన వీడియోలో కూడా కొంతమంది కామెంట్స్ పెట్టారు ఈ పర్టికులర్ గురించి, రివ్యూ మీటింగ్ అండ్ ఫర్దర్ డెవలప్మెంట్స్ గురించి ఒక వీడియో చేశాను. ఈ పర్టికులర్ టెర్రర్ అటాక్ని బీహార్ ఎన్నికల కోసం బీజేపీ వాడుకుంటుందని కొంతమంది యాంటిసిపేట్ చేశారు. ఎందుకు యాంటిసిపేట్ చేశారు? బీజేపీ జనరల్గా టెర్రర్ అటాక్ అవనివ్వండి, హిందూ ముస్లిం అంశాలు అవనివ్వండి, ఇలాంటివన్నీ పొలిటికల్గా పోలరైజేషన్ కోసం హిందూ ఓట్స్ యొక్క వన్ సైడెడ్గా బీజేపీకి పడేలా చేసుకునే దానికి పోలరైజ్డ్ మెకానిజమ్స్ని వాడుతుంటారు బీజేపీ వాడు. దాన్ని బేస్ చేసుకునే కొంతమంది కామెంట్స్ పెట్టారు. నేను స్టిల్ దానికి రియాక్ట్ అవ్వాల. ఎందుకంటే ఇలాంటి దాడి జరిగినప్పుడు చాలా రెస్పాన్సిబుల్గా ఉండాల్సి, ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్సిబుల్గా ఉండాలి. కానీ ఎంతో రెస్పాన్సిబుల్గా ఉండాల్సినటువంటి నరేంద్ర మోదీ గారు ప్రధాని హోదాలో కూర్చున్నటువంటి వ్యక్తి బీహార్లో సమయం సందర్భం లేకుండా బీహార్కి వెళ్ళి బీహార్లో మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో ఈ మాటలు మాట్లాడిన విధానం ఏదైతే ఉందో ఇది చాలా జుగుప్సాకరము. నరేంద్ర మోదీ గారు శవాల్ని రాజకీయాల కోసం, రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటారు అనేదానికి ఇంతకంటే బెస్ట్ అండ్ గ్లేరింగ్ ఎగ్జాంపుల్ ఇంకేమన్నా ఉందా? నిజంగా నరేంద్ర మోదీ గారు శవ రాజకీయాలు చేస్తారనే దానికి ఇంతకంటే ఇంకేమన్నా ఎగ్జాంపుల్ కావాలా మనకు? టెర్రర్ అటాక్ జరిగిన ప్లేస్కి వెళ్ళరు, టెర్రర్ అటాక్లో చనిపోయిన కుటుంబాలని కనీసం పరామర్శించలేదు కలిసి. కానీ బీహార్కి వెళ్ళి బీహార్లో కూడా ఇంగ్లీష్లో మాట్లాడి నరేంద్ర మోదీ ఈ పర్టికులర్ టెర్రర్ అటాక్ ద్వారా బీహార్లో హిందువుల యొక్క మనోభావాలను రెచ్చగొట్టి తద్వారా హిందూ యూనిఫికేషన్ తీసుకొచ్చి తద్వారా బీజేపీకి, ఎన్డీఏకి అక్కడ ఓట్ల పరంగా హిందువులు ఓట్లు దండుకునే ప్రక్రియను మొదలుపెట్టారు తప్ప నరేంద్ర మోదీ గారు ఈ పర్టికులర్ టెర్రర్ అటాక్స్ని కట్టడి చేసేదానికి, ఇలాంటి అంశాలు ఫ్యూచర్లో పునరావృతం కాకుండా ఉండేదానికి ఎలాంటి చర్యలు చేపట్టట్లేదనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఆయన నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటి టెర్రర్ అటాక్ ఏం కాదు. ఈయన 2014లో ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి చెదురుబెదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పుల్వామాలో జరిగింది, పఠాన్కోట్లో జరిగింది, చిన్న ఇన్సిడెంట్స్ ఈవెన్ జమ్మూ కాశ్మీర్లో అబ్రోగేషన్ ఆఫ్ 370 అయిన తర్వాత కూడా జరిగినాయి. కానీ అప్పుడు సరైన సమయంలో ఎన్నికలు లేవు కాబట్టి పుల్వామాని చాలా బలంగా 2019 పార్లమెంట్ ఎన్నికలకు వాడుకున్నారు. ఇప్పుడు జరిగినటువంటి పహల్గామ్ని బీహార్ ఎన్నికల్లో వాడుకునేదానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి హోదాలో ఒక పహల్గామ్లో జరిగినటువంటి టెర్రర్ అటాక్ని బీహార్ ఎన్నికల్లో ర్యాలీలో మాట్లాడుతున్నటువంటి నరేంద్ర మోదీ గారు మణిపూర్లో జరుగుతున్న కులాల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం ఏదైతే ఉందో, అక్కడ మనుషులు ప్రాణాలు కోల్పోతున్న విధానం ఏదైతే ఉందో, మహిళలను అక్కడనే వివస్త్రలను చేసి ఊరేగిస్తున్న విధానం ఏదైతే ఉందో, దాని మీద నరేంద్ర మోదీ గారు కించెత్తు మాట కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు
నార్త్ టు సౌత్ అండ్ ఈస్ట్ టు వెస్ట్ 2 ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పర్యటించినప్పుడు కనీసం మణిపూర్లో జరుగుతున్న గొడవల గురించి గత 2.5 సంవత్సరాలుగా జరుగుతున్న గొడవల మీద కనీసం నోరెత్తట్లేదు. ఎందుకంటే మణిపూర్ గురించి మాట్లాడిన ఆయనకు ఓట్లు రావు. మణిపూర్ అంశం ఆయనకు పొలిటికల్గా పెద్ద మైలేజ్ ఇవ్వదు. కానీ ఈ పర్టికులర్ పెహల్గాంలో జరిగినటువంటి టెర్రర్ అటాక్ ఏదైతే ఉందో ఆయనకు ఓట్లు తీసుకొస్తుంది. ఉత్తరాదిలో మరీ ముఖ్యంగా మత మూఢత్వం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఉత్తర భారతదేశం, ఆ మత మూఢత్వం ఎక్కువ ఉన్న దగ్గర ఇలాంటి టెర్రర్ అటాక్స్ని ఒక వెపన్గా వాడుకొని ఓట్లు దండుకొని పోలరైజ్ చేసి ఓట్లు దండుకునే దానికి హెల్ప్ అయింది. కాబట్టి బీహార్లో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ని వాడే ప్రయత్నం చేశారు నరేంద్ర మోదీ గారు. అన్షెడ్యూల్డ్ మీటింగ్ అది. ఎక్కడ ఏ పేపర్లో కూడా నరేంద్ర మోదీ గారు ఈ రోజున ఈ డేట్న బీహార్లోకి వెళ్ళి ఒక మీటింగ్ కండక్ట్ చేస్తారని ఎక్కడా లేదు. అన్షెడ్యూల్డ్ అది, అప్పటికప్పుడు ప్లాన్ చేసి కండక్ట్ చేసినటువంటి మీటింగ్ అది. సో క్లియర్గా పెహల్గామ్ అనే టెర్రర్ అటాక్ని చాలా క్లియర్గా బీహార్ ఎన్నికల్లో వాడుకునేదానికి లీడ్ అయితే నరేంద్ర మోదీ గారు తీసుకున్నారు. నిజంగా వాళ్ళ ఆత్మలు క్షోభిస్తాయి నరేంద్ర మోదీ గారు ఈరోజు చేసిన పనికి. టెర్రర్ అటాక్లో చనిపోతే వాళ్ళ ఆత్మలు శాంతి చేకూరాలనేసి కనీసం కూర్చొని మౌనవ్రతం పాటించమని చెప్పాడు. ఎవరన్నా సాంప్రదాయం ప్రకారం నాకు తెలిసినంత వరకు ఇలా సంఘీభావాలు ప్రకటించేటప్పుడు నించుంటారు, కూర్చొనే చేయండి అని చెప్పారు. అది ఏ సాంప్రదాయమో నాకైతే అర్థం కాలే. అండ్ నరేంద్ర మోదీ గారు ఈరోజు చేసినటువంటి ఇంకొక దరిద్రమైన పని ఏంటంటే ఆల్ పార్టీ మీటింగ్ని కాల్ ఫర్ చేశారు. ఎలాంటి మెజర్స్ తీసుకోవాలా, ఎలా ముందుకెళ్లాలా అనే అంశం మీద ఈ పహల్గాం దాడి తర్వాత టెర్రర్ అటాక్స్ని కంట్రోల్ చేసినట్లు. దానికి జనరల్గా ఆల్ పార్టీ మీటింగ్ని అయితే ప్రైమ్ మినిస్టర్ హెడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే హీఈజ్ ఆల్మోస్ట్ లీడర్ ఆఫ్ ద కంట్రీ కాబట్టి ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉండి, అలాంటి మీటింగ్కి ఏమో రాజ్నాథ్ సింగ్ గారిని పంపించి ఈ నెల్లి బీహార్లో పోలరైజేషన్ మెకానిజం మొదలుపెట్టారంటే నరేంద్ర మోదీ గారికి శవ రాజకీయాలు అంటే ఎంత ఇష్టమో చూడండి. ఇక్కడ శవాలు దొరికిన వెంటనే రాజకీయం మొదలు పెట్టకపోతే అవకాశాన్ని కోల్పోతాము పోలరైజేషన్ అనే దానికి అనే నిర్ణయానికి వచ్చిన నరేంద్ర మోదీ గారు సడన్గా బీహార్ వెళ్ళిపోయారు. ఆల్ పార్టీ మీటింగ్ ఏమో వేరే మంత్రికి అప్పగించేశారు. ఇది నరేంద్ర మోదీ గారు సిస్టమేటికల్గా కండక్ట్ చేయాల్సినటువంటి ఆల్ పార్టీ మీటింగ్ ఏమో వేరే మంత్రి చేతిలో పెట్టేసేసి డిఫెన్స్ మినిస్టర్ చేతిలో ఈ నెలలే పోలరైజేషన్ మెకానిజంని ముందుండి నడిపించే ప్రక్రియ చేస్తున్నారంటే నరేంద్ర మోదీ గారికి ఈ టెర్రర్ అటాక్స్ని ఎలక్షన్లకు ముడిపెట్టి ఓట్లు దండుకోవాలనే ఆతృత అత్యుత్సాహం ఎంత ఉందో చూడండి. టెర్రర్ అటాక్ జరిగిన 2 రోజే బీహార్లో అడుగుపెట్టేశారు ఆయన. సో ఈ పర్టికులర్ హీట్ని మిస్ కానీకూడదనేసి ఆయన బీహార్ వెళ్ళిపోయారు. అండ్ అక్కడికి వెళ్ళి యాజ్ యూజువల్గా అక్కడ ఈ టెర్రర్ అటాక్స్ని ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ మార్చుకునే ప్రయత్నం చేశారంటే నరేంద్ర మోదీ గారు తప్ప భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత అద్భుతమైన శవ రాజకీయాలు, ఇంత అద్భుతమైన మత రాజకీయాలు చేస్తారని నాకైతే అనిపించట్లేదు. అండ్ ఇంకో థింగ్, ఇక్కడ నరేంద్ర మోదీ గారు ఇక్కడ బీహార్ వెళ్ళకముందే కొన్ని డిప్లొమాటికల్లీ కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు క్యాబినెట్ కమిటీ అని సెక్యూరిటీ మీటింగ్ తర్వాత. అవేంటివంటే ఇండస్ వాటర్ ట్రీటీ గురించి సీరియస్గా ఉండాలనేది ఒకటి, పాకిస్తాన్తో డిప్లొమాటిక్ రిలేషన్స్ని కట్ చేసుకోవాలనేది ఒకటి, అట్ ద సేమ్ టైం ఇంకొకటి పాకిస్తాన్కి సంబంధించి అటారీబోగా ల్యాండ్ ట్రాన్సిట్ బోర్డర్ ఏదైతే ఉందో దాన్ని కూడా కంప్లీట్గా మూసేయాలనేది ఒకటి 3 నిర్ణయాలు తీసుకున్నారు. ఈ 3 నిర్ణయాలు తీసుకున్న తర్వాత నరేంద్ర మోదీ గారు ఇంకా టెర్రరిజాన్ని ఇక్కడికిక్కడే కట్టడి చేస్తారని హిందూ సమాజం మరీ ముఖ్యంగా ఈ అంధభక్తులు ఫీల్ అయిపోయి ఘోరంగా ప్రొపగేషన్ చేయడం ప్రమోట్ చేయడం మొదలుపెట్టేశారు. ఇన్ రిటర్న్ నరేంద్ర మోదీ గారు అంధభక్తులు వీటిని ప్రమోట్ చేస్తూ ఉంటే వరల్డ్ బ్యాంక్ బ్యాక్డ్ ఇండస్ వాటర్ ట్రీటీ 1960ని హోల్డ్ చేయాలనేది, లేదా డౌన్ గ్రేడింగ్ ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ విత్ పాకిస్తాన్, తర్వాత ఈ షట్ డౌన్ ఆఫ్ అటారీవాగా బోర్డర్ ఏదైతే ఉందో ఈ 3 అంశాలని అంధభక్తులు ఒక రకంగా ప్రమోట్ చేసుకుంటూ వెళ్తుంటే ఈ శవరాజకీయాలు చేసేదానికి నరేంద్ర మోదీ గారు బీహార్ వెళ్ళిపోయి వచ్చిన అవకాశాన్ని చాలా అద్భుతంగా వాడుకొని బీహార్లో మైలేజ్ పొందే ప్రయత్నం చేస్తున్నాడంటే బీజేపీ ఉగ్రవాద దాడుల్ని రాజకీయ స్వలాభాల కోసం ఎంత దారుణంగా వాడుకుంటుందనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేం చెప్పలేను నేను. థ్యాంక్ యూ.